సో బుక్ని బేస్ చేసుకొని మన యొక్క థింకింగ్ని సిస్టమ్ 1 సిస్టమ్ 2ని ఎలా డివైడ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఓకే, సో టీమ్ మీటింగే ఉంది. ఒక టీమ్ మీటింగ్, ఆ టీమ్ మీటింగ్లో ఏంటంటే మనం ఒక సీనియర్ అని చెప్తే మనం వెంటనే యాక్సెప్ట్ చేసేస్తాం. ఎవరైనా ఏదైనా ఒక ఐడియా చెప్తే అది మన పాస్ట్ ఎక్స్పీరియన్స్తో ఎలా అయిపోతే దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసేస్తాం. ఓకే, మన పాస్ట్లో సక్సెస్ జరిగింది, దీనివల్ల మనం యాక్సెప్ట్ చేసేస్తాం. మూడోది ఏంటంటే ఎవరైనా జూనియర్ అయితే మనం వెంటనే చిరాకు పడిపోతాం. ఈడేంటి ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనల్ని అడిగేస్తున్నాడని చెప్పి. ఇవన్నీ కూడా సిస్టమ్ 1. అది సిస్టమ్ 2 అనుకోండి, మీరు ఏం చేయాలంటే సిస్టమ్ 1ని హోల్డ్ పెట్టి స్టాప్ చేసి సిస్టమ్ 2లోకి డైవర్ట్ అయిపోవాలి. సిస్టమ్ 2లో ఏంటంటే సీనియర్ చెప్పింది ఏమనుకుంటా డేటా బేస్డ్ ఏమైనా ఉందా, ఓకే, పెర్ఫార్మెన్స్ డేటా బేస్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా, ఓకే, తర్వాత ఏమో ఒక బ్యాలెన్స్డ్ డిస్కషన్ చేసుకుందాం. జూనియర్స్ ఏమైనా క్వశ్చన్లు అడిగితే బ్యాలెన్స్ డిస్కషన్ చేయండి. ఓకే, సో ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఇప్పుడు మనం ప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మన సిస్టమ్ 1 సిస్టమ్ 2ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, సో సిస్టమ్ 1 ఏంటంటే మనం ఏం థింక్ చేస్తాం, మనం నర్వస్గా ఉన్నాం. ఓకే, జనాలందరూ మనల్ని అంటే టీం మెంబర్స్ ఎక్కువ మంది నా నర్వస్ని ఎక్కువ చూసేస్తున్నారు, నా నర్వస్నెస్ బయటపడిపోతుందా, నేను టెన్షన్ అంతా అందరూ చూసేసి ఏమైనా నన్ను తక్కువ చేస్తారా అని ఓకే సిస్టమ్ 1 థింక్ చేస్తుంది అనమాట. మనం స్లైడ్స్లో ఏంటంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అంటే రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా వేరే ఏదో ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తూ ఉంటాం. అంటే దానికి సంబంధం లేని ఎగ్జాంపుల్స్, టెన్షన్లో సంబంధం లేని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మీరు సిస్టమ్ 1లో కన్సిడర్ చేసుకోవాలి. అదే సిస్టమ్ 2లో అనుకోండి, సో ప్రజెంటేషన్ అయిపోయిందా, ఓకే, లేదా ప్రజెంటేషన్ ముందు ఒక ఒక మీరు శాంపిల్ తీసుకుంటారు, ఒక టెస్ట్ చేసుకుంటారు, మీ టోన్ ఎలా ఉంది, మీ నర్వస్నెస్ ఎలా ఉంది, ఓకే, మీరు కామ్గా కూల్గా ఉన్నారా, క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాపర్గా అడ్రస్ చేస్తున్నారని సిస్టమ్ 2గా మీరు థింకింగ్ చేయాలన్నమాట. సో థర్డ్ ఎగ్జాంపుల్, ఓకే, సిస్టమ్ 1 అంటే ఇది మన కెరీర్ గ్రోత్ గురించి. సిస్టమ్ 1 ఎలా ఆలోచిస్తుంది, ఎలాగో కంపెనీలో మనం 5 సంవత్సరాలు ఉండిపోయాం కదా, కంటిన్యూ అయిపోవచ్చు కదా, ఇంకొక 5-6 ఇయర్స్ కంటిన్యూ అయిపోదాం ఇదే కంపెనీలో, ఎందుకంటే మనం ఇదే కంపెనీలో కంఫర్టబుల్గా ఉన్నాం కదా. ఓకే, సిస్టమ్ 2లో ఏంటంటే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వాలా, లేకపోతే మార్కెట్ ట్రెండ్ ఏంటి, ఇప్పుడు మార్కెట్కి ఏం కావాలి, సో అటువంటి కంపెనీస్ ఏమున్నాయి అని అటువంటి కంపెనీస్లో జంప్ అవ్వడం, లేకపోతే అందులో జాయిన్ అవ్వడం. తర్వాత ఏమో మీ స్కిల్స్ తగ్గట్టుగా లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోవడం. ఓకే, రోల్కి తగ్గట్టుగా ప్రమోషన్ కావాలంటే, లేటరల్ మూవ్మెంట్ కావాలంటే ఎటువంటి స్కిల్స్ కావాలి, అప్ స్కిల్స్ టెక్నాలజీని నేర్చుకోవడం. ఓకే, ఒకటేమో ఫిట్నెస్, అంటే నెక్స్ట్ మంత్ మా ఫ్రెండ్ మ్యారేజ్ వస్తుంది, సో మన మ్యారేజ్కి లోపల మనం సన్నబడిపోవాలి, ఫిట్గా అయిపోవాలి అని అనుకుంటాం చూడండి, అది సిస్టమ్ 1. అది ఎప్పటికీ జరగదు. సిస్టమ్ 2 ఏంటంటే ఎప్పుడు లాంగ్ టర్మ్గా ఫిట్నెస్గా, ఎప్పుడు కంటిన్యూస్గా ఫిట్నెస్గా చేస్తే అది 1 వీక్ కాదు కదా, ఒక 2 డేస్లో ఉన్నా సరే మనం ఎప్పుడు ఫిట్గానే ఉంటాం. ఇది కూడా మనం థింకింగ్లో ఇటువంటి సిస్టమ్ని 1 సిస్టమ్ 2 కింద డివైడ్ చేసింది మనకి క్లియర్గా చెప్పే బుక్ పేరే థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో, ఆథర్ బై డానియల్ kahneman. ఆయన ఒక గ్రేట్ పర్సన్, ఎన్నో అవార్డులు వచ్చినాయి ఆయనకి.